Hey guys, Namaste. Welcome back to the channel. ఈ మధ్య ఏంటో డైలీ వ్లాగింగ్ చేసేస్తున్నా. బట్ ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయలేకపోతున్నా చేసిన వ్లాగ్స్ని ఎడిట్ చేసి నా వర్క్ కంప్లీట్ చేసుకొని అన్నీ. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. మంచిదే కదా డైలీ, అంటే వ్లాగ్స్ చెప్పినట్లే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో యా, ఎనీవేస్ మనకి అర్జున్ బ్రో ఉన్నారు కదా, శ్రీమంత్ సన్నీ బ్రో వాళ్ళ ఫ్రెండ్, తను నెంబర్ ఇచ్చారు ఫైనల్లీ. ఇప్పుడైతే వెళ్ళి అక్కడ తను ఒక మెకానిక్ నెంబర్ ఇచ్చారనమాట. సో తను రమ్మని చెప్పారు. కాకపోతే ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ ఉంది నా దగ్గర నుంచి. బట్ ఎనీవేస్ నేను రేపు తిరుపతి వెళ్తున్నా. సో ఈరోజు ఒక్కసారి ప్రాబ్లం ఏంటన్నది మనకి ఐడియా వస్తే తెలిస్తే, నేను వచ్చిన తనతో నేను మాట్లాడాను ఆ మెకానిక్తో. సో ప్రాబ్లం ఫస్ట్ చూసుకుందాము, బండి ఎత్తుకురండి అని చెప్పారు. సో బైక్ ఎత్తుకొని వెళ్ళి ప్రాబ్లం ఏంటనేది తెలుసుకొని, ఒకవేళ ఇప్పుడు అయిపోతే ఇప్పుడే చేపిద్దాం, లేదంటే నేను వచ్చిన తర్వాత చేపిస్తా 1 వీక్లో అని చెప్పా. తను కూడా ఓకే అని చెప్పారు. అండ్ నో మోర్ వాచ్ మ్యాప్స్. మనకి బోబో ఈరోజు వచ్చింది, ఇప్పుడు ఇన్స్టాల్ చేయించేస్తాను అక్కడ. ఈ వాచ్ చాలా తలనొప్పి ఉంది, ఎస్పెషల్లీ మ్యాప్స్. ఇది యాపిల్ మ్యాప్స్ చాలా హెడ్ఏక్. ఇంకా మనకి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను అది బోబోది ఏ మోడల్లో మరి ఇన్స్టాల్ చేసేటప్పుడు చూపిస్తాను. సీరియస్లీ అసలు ఈ మ్యాప్స్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అక్కడెక్కడో చూపిస్తుంది, మధ్యలో మళ్ళీ రీరూట్ అంటుంది. నాకు లిటరల్లీ ఖాళీ రోడ్ని వదిలేసి బిజీగా ఉన్న రోడ్లనే చూపిస్తూ ఉంది ఇది. నేను చెప్పిన కొండ అదే అనుకుంటా నాకు, అదే. సో ఇదేం బ్రిడ్జ్ మరి నాకు ఐడియా లేదు. అది బిహెచ్ఎల్లో డిహెచ్ఎల్లో ఏదో బ్రిడ్జ్ ఉంది, సరే హిల్స్ అనుకుంటా. అక్కడే నేను చెప్పిన నంది హిల్స్, అక్కడ బాగుంటుంది. బట్ కుదరలే. ఈరోజు వెళ్దాం అనుకున్నాం మార్నింగ్, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వ్లాగ్ చేసి చూపిస్తా ఆ ప్లేస్ కూడా. అమ్మ, ఈ సైడ్ ఫస్ట్ టైం రావడం దోల తీరిపోతుంది. భయంకరంగా వేడిగా కూడా ఉంది. పాపా షిట్ మ్యాన్, మనం ఇన్ని రోజులు జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి తిరిగేసి హైదరాబాద్లో ట్రాఫిక్ లేదనుకున్నాము. బట్ ఇదేదో మెహదీపట్నం ఏదో ఇటు పక్క మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది. షిట్, రాంగ్ టైమింగ్ నాది ఆల్వేస్. కరెక్ట్గా ఈవినింగ్ ఇంకా ఏం చేసింది, అది నైట్ షిఫ్ట్ కదా, ఏం చేయలేము. బట్ ఇట్స్ ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి యాక్చువల్గా. దోల తీరిపోయిందిరా బాబోయ్. అక్కడ పోయినా ట్రాఫిక్ కామనే. అయినా బెంగళూరులో దోలనండి, ఇక్కడ దోలలేనా. అక్కడ ప్రో అయిపోవచ్చు మనం. ఫ్యూయల్ కూడా అయిపోయింది, ఫ్యూయల్ పట్టుకు వెళ్ళిపోదాము. ఇది ఇంటర్సెప్టర్ 650 అనుకుంటా. దీన్ని రాజ్దూతో ఏదో లాగా రెడీ చేశాను, ఇన్స్టాగ్రామ్లో చూసాయి ఈ బైక్ని, అదే అనుకుంటా ఇది. నాది మైలేజ్ అడిగారు కదా, ఒక ఫుల్ ట్యాంక్కి 151 కిలోమీటర్స్ వచ్చింది. మైలేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. బట్ ఇది పరిస్థితి, ఇట్లా అయిపోద్ది అనమాట.
అండ్ బ్యాక్ ప్యాక్ కానీ ఉంటే దోలు తీరుతుంది. మీకు కొంచెం షోల్డర్ పెయిన్ వస్తుంది, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఆగి ఆగి షోల్డర్ మీద వెయిట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షోల్డర్ పెయిన్ వస్తుంది. ఎవరైతే జీటీ తీసుకోవాలనుకున్నారో స్మాల్ ఇన్ఫర్మేషన్, షోల్డర్ పెయిన్ అనేది వస్తుంది. $500 ఎట్లా వెళ్ళాలో ఇప్పుడే చందు వచ్చాడు ఇక్కడ నుంచి ఆన్ ద వే. అంటే ఇంక తను కూడా వస్తానన్నాడు, ఎందుకంటే మనం యాజ్ యూజువల్ ఆ బండికి చూపిస్తే కానీ వాళ్ళకి ఐడియా రాదన్నది. బట్ దోలు తీరిపోతుందిరా బాబోయ్. ఇంజన్ హీటింగ్ చాలా రోజులు అయిపోయింది కదా చూసి, అంటే ట్రాఫిక్లో ఎక్కువ హెవీగా రైడ్ చేయలేదు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు కాస్త తెలుస్తుంది. బాబా దోల తీరిపోతుందిరా బాబోయ్. ఒక పక్క ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ 8 కంతా క్లోజ్ చేస్తారంట స్టోరు. ఈ ట్రాఫిక్ నమ్ముకొని, అంటే నేను హైదరాబాద్ తక్కువ అంచనా వేసాను ట్రాఫిక్ని, బట్ దోల తీరుతుంది. ఈరోజు ప్రాపర్గా ఇటుపక్క మొత్తం హైదరాబాద్ మొత్తం తిరిగేస్తున్నాం. హుసేన్ సాగర్ సైడ్, ఇటు సైడ్ కూడా బాగున్నాయి రోడ్స్ ఎక్కడైనా బాగున్నాయి, కానీ ఇటుపక్క కొంచెం ట్రాఫిక్ మేనేజ్మెంట్ కొంచెం బ్యాడ్ ఉంది కంపేర్ టు జూబ్లీ హిల్స్ ఆ సైడ్ అంతా. ఈ సైడ్ అంతా నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ. ఇదేదో గలీలో నుంచి తీసుకెళ్తుంది. ఇంకా ఎంతసేపు చూపిస్తుంది? 10 minutes. గూగుల్ మ్యాప్స్ ఇది లేకపోతే, అదే మనకి మౌంట్ లేకపోతే ఇదే ప్రాబ్లం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఇన్స్టాల్ చేసేస్తా బోబో. లెఫ్ట్ సైడ్ ఇన్స్టాల్ చేస్తాను, ఎందుకంటే రైట్ సైడ్ మనకి ఫాగ్ లైట్ స్విచ్ ఉంది కాబట్టి. ఫాగ్ లైట్ చూడండి ఒకసారి, అది లూజ్ అయిపోయి కిందకి పడిపోయింది, లూజ్ అయిపోయింది. అక్కడ చూడండి లైట్ ఎట్లా వస్తుందో, అక్కడ పడుతుంది. దాన్ని కూడా ఇప్పుడు అక్కడ చేయించేద్దాము. బట్ కొంచెం షోల్డర్ పెయిన్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే బ్యాక్ ప్యాక్ అంతా ఉంది కదా, ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి దాంట్లో. సో యా షోల్డర్ పెయిన్ వస్తుంది. బట్ షోల్డర్ లైట్ వెయిట్ ఉంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఈ రోడ్లో ఏదో బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్నారు, బ్రిడ్జ్ క్లోజ్ లేకుండా అండర్ కన్స్ట్రక్షన్ తెలియదు. గూగుల్ మ్యాప్స్ అక్కడ అటు సైడ్ నుంచే చూపిస్తూ ఉంది. అక్కడ వెళ్తేనేమో అక్కడ ఏదో ఒక చిన్న గల్లీ ఉంది, అక్కడి నుంచి అయితే వెళ్ళలేమని చెప్తున్నారు అందరూ. ఇక్కడ యూటర్న్ చేసుకొని రాంగ్ రూట్లో వెళ్తున్నారు. మరి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు. ఇంకా ఇట్లా వెళ్తాం రాంగ్ రూట్లో, చూస్తాం. ఇంకా లేదు అంటే ఇంకేదో ఒకటి చేయాలి. అందరూ ఇక్కడే ఇట్లా వెళ్తున్నారు రాంగ్ రూట్లోనే. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, ఇంకా 1 minute. ఓకే ఫైనల్లీ వచ్చేసినాము. ఇప్పుడు ఇంక ఇక్కడ చూసుకొని లోపల ప్రాబ్లం ఏంటనేది చూసి మీకు చెప్తాను. ఫస్ట్ అయితే వెళ్ళి మాట్లాడాలి, తనకు కాల్ చేయాలి. ఒకసారి కాల్ చేయాలి, ఒకసారి నాకు తెలిసి ఇతనే అనుకుంటా. లెట్స్ సీ. సో అర్జున్ బ్రో చెప్పారు కదా, ఇంకా ఇక్కడికైతే వచ్చాను. ఇంకా అన్నకి బండి ఆన్ చేయగానే అయితే అన్నకి ప్రాబ్లం అయితే తెలిసింది. అన్న ఒకసారి ప్రాబ్లం చెప్తారు ఏమేముందో? ఇది వాల్ క్లియరెన్స్ ఒకటి, అండ్ ఇంజెక్టర్ ఇష్యూ ఉంది. స్పార్క్ ప్లగ్ క్లియరెన్స్ కూడా చెక్ చేయాలి. ప్లగ్స్ ఎందుకంటే సింగిల్ ఫైరింగ్ అవుతుంది, ఓన్లీ సింగిల్ లెఫ్ట్ సైడ్ ఎగ్జాస్ట్ మాత్రమే ఫైరింగ్ అవుతుంది.
రైట్ సైడ్ ఫైరింగ్ అవ్వాలి. సో ఇప్పుడు రైట్ సైడ్ మాత్రం మనకు ప్రాబ్లం ఉందని చెప్పారు, లెఫ్ట్ సైడ్ బాగానే ఎయిర్ అంతా ఫ్లో అవుతుందని అని కూడా చెప్పారు. టెస్ట్ అసలు బండి ఆన్ చేయగానే ప్రాబ్లం అయితే చెప్పేశారు. నిన్న షోరూంలో ఏం చెప్పారు, ఇది వేరే బండి అది వేరే బండి అని చెప్పారు కదా మనకి. సో అన్న అయితే బండి ఆన్ చేయగానే నేనేం చెప్పలేదు, అన్నకే ప్రాబ్లం అయితే అర్థమైంది. సో ఇక్కడ ఈ స్పార్క్ ప్లగ్స్ ఇంక చేంజ్ చేసి ఇంకా బండి అంతా ఓపెన్ చేసి ఒక 3 hours పడుతుంది కదన్నా, ఒక 3 hours పడుతుంది. సో నేను ఇంకా క్లియరెన్స్ కూడా సరిగా లేదు, అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. సో వాల్ క్లియరెన్స్ అన్నీ చేసి ఒక 3 hours అవుతుంది మొత్తం అంతా ఓపెన్ చేసి. సో ఇది షోరూమ్ వచ్చి ఏరియా అడ్రస్ చెప్పండి నా. ఓకే, నేనైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, అన్నకి 20 yearsలో ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ 11 years నుంచి రాయల్ ఎన్ఫీల్డ్తో ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా అయితే మనకి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే నేను బండి ఆన్ చేయగానే అన్నయ్య ప్రాబ్లం చెప్పారు నాకైతే. సో నేను చేయించినప్పుడు కూడా మీకు డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్న కూడా చెప్తానని చెప్పారు. బండి ఓపెన్ చేసినప్పుడు ప్రాబ్లం అంతా సాల్వ్ ఏమేమి ఉన్నది ప్రాబ్లం దీనిలో చూపిస్తాను అని చెప్పారు. సో ఫస్ట్ అర్జున్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ బ్రో. నేనైతే మళ్ళీ వస్తాను. ఇప్పుడు నేను ఇంకా రేపు తిరుపతికి వెళ్ళిపోతాను కాబట్టి వచ్చిన తర్వాత బండి ఎత్తుకొని వచ్చి మళ్ళీ నేను ఇక్కడ దగ్గరుండి అయితే అన్న చూసుకొని అన్నయ్య చెప్పారు దగ్గరుండి చేస్తానని చెప్పారు ఇంకా. సో యా, సో మొత్తానికి ఫైనల్లీ మనకు ప్రాబ్లం అయితే దొరికింది, అంటే ప్రాబ్లం అంటే సొల్యూషన్ దొరికింది. ఇంకా నేను తను ఏం చెప్పారంటే మినిమం 3 hours అవుతుంది. నేను యాక్చువల్గా బండి ఇప్పుడు పెట్టేసి వెళ్తే నేను రేపు చందు తీసుకుంటాడని చెప్తే అనే చెప్పారు ఇంకా లేదు నువ్వు ఉండు బ్రో, దగ్గర ఉంటే మీకు ప్రాబ్లం అర్థమవుతుంది, నేను చూపిస్తాను అంతా ఓపెన్ చేసి అని చెప్పారు. సో అదే బెస్ట్ కదా, ఇప్పుడు హడావిడిగా చేయించే బదులు నేను డీటెయిల్గా మీకు చూపిస్తే వీడియో తీసి, ఇంకా నేను లేకుండా తను మాత్రం చేసి తను వచ్చి బండి ఎత్తుకెళ్తే మనకి ప్రాబ్లం సొల్యూషన్ అంటే దానికి ఏం ప్రాబ్లం వస్తుంది, ఎందుకు అట్లా వస్తుంది అనేసి మీకు ఇన్ డీటెయిల్గా నేను చెప్పగలుగుతాను కదా. సో అందుకే నేను ఇంకా ఇప్పుడు ఇవ్వడం లేదు. వచ్చిన 1 weekలో నేను వస్తాను మళ్ళీ రిటర్న్. బండి హైదరాబాద్లోనే పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం. తనకి యాక్చువల్గా 20 years ఆల్మోస్ట్ మెకానిక్గా చేస్తున్నారంట. 11 years రాయల్ ఎన్ఫీల్డ్ వర్క్ చేశారంట. ఇంకా నిన్న కామెడీగా ఈ బండి ఇంజన్ వేరే ఆ బండి ఇంజన్ వేరే అని చెప్పారు. సో అర్థం చేసుకోండి ఇంక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో ఎలా ఉన్నారో. సో తనకి ప్రాబ్లం అర్థమైంది కాబట్టి మన సొల్యూషన్ కూడా దొరుకుతుందని ఆశిస్తూ ఇంకా నేను థ్యాంక్స్ చెప్పాలి అర్జున్ బ్రోకి. నేను పెట్టిన బ్లాగ్ లేకుంటే ఎక్కడి నుంచి తెలిసింది నేనైతే నేను చెప్పలేను. నేను మర్చిపోయా. తనకు ఒక 65T అన్న పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, నేనైతే మీకు షేర్ చేస్తాను, లింక్ పెడతాను. మీకైనా ఐ మీన్ బండికి కావాల్సిన యాక్సెసరీస్, బార్ అండ్ మిర్రర్స్ అన్నీ తన దగ్గర అయితే దొరుకుతుంది. సో మీకు తన పేజ్ని ట్యాగ్ చేస్తాను, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సీరియస్లీ థ్యాంక్స్ అర్జున్ బ్రో, మీకు నేను కాల్ చేసి మాట్లాడతాను మీతో. థ్యాంక్స్. ఇప్పుడు తను శ్రీమనన్ బ్రో ఇప్పుడు గోవాకి వెళ్తున్నారంట, నాకు మెసేజ్ చేశాడు. ఇంకా ఇప్పుడే ఇక్కడ టీ తాగి ఇక్కడ నుంచి ఏరియా స్టార్ట్ అయిపోతున్నాము. మామూలుగా మేము ఒక ప్లేస్లో చిల్ అవుతాం, అక్కడికే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి బోబోని సెట్ చేస్తాను, చందు చేస్తానని చెప్పాడు. నేను అక్కడ మర్చిపోయాను ఇంకా తను అడగడము. ఇంకా లైట్ లూజ్ ఉంటే కొంచెం దాన్ని టైట్ చేశాడు అనమాట. ఇప్పుడే ఫిక్స్ చేసాం దీన్ని. ఇదేందో అంటే వీడు మనకి కనెక్షన్ ఒకటి ఇవ్వాలి ఇక్కడ, అట్లా ఇవ్వలేదు దీనికి. సో ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసామన్నమాట దీన్ని. సో ఇది ఇంత పైకి వస్తుంది, బట్ ఇట్స్ ఫైన్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇంకా మనోడిది లైట్ కూడా ఊడిపోయింది. లైట్ ఎక్కడా? దాని లోపల ఉంది. ఇంతకుముందు నాది లూజ్ అయిపోయింది, ఇప్పుడు వాడిది లూజ్ అయిపోయింది. సో యా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ కీ ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ. సో దాని అయితే వేయించుకొని దీన్ని ఫిక్స్ చేయించుకుంటా. ప్రస్తుతానికి అయితే ఇది ఇట్లా ఫిక్స్ చేసుకున్నా. ఇది 2145 146 రూపీస్ ఎంతో అయింది. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ టచ్ కూడా చేయొచ్చు మనం ఇక్కడ. సో యా, తను ఏమంటే దాన్ని తీసుకోమని చెప్పాడు. నాకు ఇంకా ఫోన్ దుమ్ము పడుతుంది, ప్లస్ జస్ట్ ఇన్ కేసు వర్షంలో అయినా వెళ్తే మనకి ఇది అవుతుంది కదా అనేసి ఇది తీసుకున్నాను. ఇంకా యా, ఇదేదో ప్లేస్ డెడ్ ఎండ్ ఇది. ఇక్కడ
బర్త్డే పార్టీలు అన్నీ చేసుకుంటారు అనుకుంటా. ఈ ఏరియా పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ చాలామంది ఏప్రిల్ అయితే డియోల్తో వీలీలు చేయడాలు. మమ్మల్ని మొన్న పోలీసులు పట్టుకుంది ఇక్కడే. డియోస్ ఉన్నాయి కదా, హోండా డియో, దాంతో వీలీస్ ఇన్సేపు చేస్తూ ఉన్నారు అక్కడ అమ్మాయిలు ఉన్నారనేసి. నేను ఎప్పుడు రాలే ఈ రూట్లోకి, మేము ఎప్పుడు అక్కడి వరకే ఆగిపోతాము. సో ఇంక ఊరికే ఇట్లా వచ్చాము ఈ సందులోకి. ఇప్పుడు ఇంకా టైం నైట్ 11 చేంజ్ అయిపోయింది. ఇంక స్టార్ట్ అయిపోతాము రిటర్న్ ఇంటికి. ఇప్పుడే ఒక పోలీస్ వెళ్ళాడు. ఇక్కడే మమ్మల్ని పట్టుకున్నారు మొన్న. మేము అక్కడ కూర్చోన్నాం అనమాట, బండి ఆపేసి మిడిల్ స్టాండ్ వేసుకొని. మీకు చూపిస్తా ఊరికే. ఈ రూట్ మీకు మోస్ట్లీ ఐడియా ఉండుంటుంది. క్వాల్కమ్ ఇక్కడ చాలా స్పోర్ట్స్ అంటే కార్లన్నీ వచ్చి ఇక్కడ డ్రిఫ్ట్లో వేసుకెళ్తున్నాయి. లేదు సరే మనోడిది ఫాగ్ లైట్ ఉంది కదా, ఇది ఊడిపోయి దీని లోపల దూరేసింది అనమాట. పర్వాలేదు, చెప్పాలి కదా క్లాంప్స్, అందుకే చీప్ వేసుకోకూడదు, మంచివి. అది నాది క్లాంపే, నాది 850 రూపీస్. ఇది నాది ఫ్రీగా ఇచ్చాడు కదా నీకు. నిజం చెప్పు, అవన్నీ నాకు తనేదా. మళ్ళీ పోలీస్ వస్తాడనమాట. అంతే, వచ్చేసింది కదా. సో ఇది ఇలా క్లాంప్ ఎట్లా ఊడిపోయిందో తెలియదు మరి, అందుకే చీప్వి. సో అందుకే చీప్ వాడకూడదు అనమాట. చీప్ వాడితే ఇట్లానే ఉంటుంది. అది ఆల్మోస్ట్ 8 months అయింది అనుకుంటా, ఇంకా బాగుంది. ఇట్లాంటి చీప్ వేస్తే ఇదే ప్రాబ్లమ్, చీప్ వాడకూడదు. 2 months అయింది. 2 monthsకే ఇది లైట్ పోయింది ఫస్ట్, మళ్ళీ సెట్ చేసుకున్నాడు, మళ్ళీ క్లాంప్ ఇరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక తలనొప్పి. అదనమాట మ్యాటర్. సో ఇది 1200 కదా, ఇప్పుడు 1100 ఎంతో చేంజ్ ఉంది. ఇది బోబో, ఇది వితౌట్ కేస్, వితౌట్ ఈ కేస్ అంతా. సో ఇది బాగానే ఉంది. సో వాటర్ ప్రూఫ్ అండ్ టచ్ కూడా పనిచేస్తుంది. ఒకసారి చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం ఉండు. సో ఇక్కడ నుంచి మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ. షట్ ఇంతసేపు బాగానే ఉన్నావు కదా. యా, సో టచ్ కూడా పనిచేస్తుంది. ఇంకా గ్లౌజెస్ వేసుకొని ఇంకా నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయాలి. యాజ్ ఆఫ్ నౌ ఇదైతే బాగానే వర్క్ అవుతుంది. ఇంకా లాక్ వేసుకోవాలంటే ఇక్కడ. సో యా, బట్ మనోడు ఏమంటున్నాడంటే 2000 దీనికి 2200 వేస్ట్, దీనికి ఇదే బెస్ట్ అని చెప్తున్నాడు. ఇది కూడా బాగుంది, బట్ నేను చెప్పాను కదా దుమ్ము గిమ్మ అంత పడకుండా కొంచెం స్టేబుల్ ఉంటుంది. అండ్ దీనికి స్టెబిలైజేషన్ లేదు, మొబైల్ స్టెబిలైజేషన్ ఏదో ఉంది కదా, అది దీనికైతే ఉంది. సో అది అనమాట. దీనికైతే ఇంకా దానికి కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ కూడా అయింది. సో లైట్ వచ్చేసింది అనమాట. ఎట్లా కట్ చేసావా? ఎందుకు? మళ్ళీ సెట్ చేసుకోవచ్చా? ఇట్లుంటుంది అనమాట చీప్ క్వాలిటీ వాడితే. సో ఆల్వేస్ ప్రిఫర్ క్వాలిటీ దెన్ క్వాంటిటీ. మళ్ళీ ప్రూవ్ అయింది. చీప్ వాడకండి. కొంచెం 550 పెట్టావు, ఇంకొంచెం 250 300 పెట్టుకుంటే నీకు ఇంకొంచెం బాగుంటుంది కదా. సో అదనమాట మ్యాటర్. నేను ఇంకా బయలుదేరే ముందు కలుస్తా. ప్రాబ్లం దొరికింది కాబట్టి, మళ్ళీ ప్రాబ్లం అంటున్నా, సొల్యూషన్ దొరికింది కాబట్టి కొంచెం హ్యాపీ. బట్ ఇంకా బండి వదిలేసి ఇంకొక 10 days వరకు తోలను, ఇక్కడే ఉంటుంది. వచ్చిన వెంటనే ఒక 3 hours వర్క్, దాన్ని ఓపెన్ చేసి మొత్తం క్లియర్ చేసుకునేసి రెడ్ రోస్టర్ ఫీలింగ్ బాగుంటుంది. అప్పుడు మళ్ళీ మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం కదా, అప్పుడు మళ్ళీ నేను AEW నా బండిలో వేస్తాను. ఆ ఫీల్ నా బండిలో కావాలి నాకు. మళ్ళీ వేస్తాను నేను, నువ్వు మళ్ళీ ఇస్తున్నావు నాకు.
సో నీకు రెడ్ రూస్టర్స్ నచ్చింది కదా, నావి నీ బండి మీద బాగున్నాయి కదా. మేము యాక్చువల్గా ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ఇంకా 12:22 నాకు వర్క్ ఉంటే నేను ఇంకా అక్కడే కూర్చొని చేసుకునేస్తున్నా వర్క్, సడన్ వర్క్ ఉన్నింది. సో ఇప్పుడు TLFకి వెళ్ళి అట్లా ఇంకా తినేసి ఇంకా రిటర్న్ అయిపోతాం ఇంటికి. నాది చెప్పాను కదా నైట్ షిఫ్ట్, సో నాకు ఇంక సడన్గా కొంచెం వర్క్ పడి ఇంకా వెళ్ళలేదు. ఇది కొంచెం మీకు కెమెరాలో కొంచెం అడ్డంగా ఉంటుంది అనుకుంటా, వ్యూకి అడ్డంగా ఉంటుందేమో. నెక్స్ట్ టైం ఇంకా ఇది ప్రస్తుతానికి ఈ రోజుకి ఒక్క రోజుకే కదా, ఇంకా నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇలాంటి లింక్ ఒకటి వస్తుంది, ఆ లింక్ ఇక్కడ సెట్ చేసి దాన్ని సెట్ చేస్తా. బట్ అంతవరకు ఇది నాకు తెలిసి పైకి కనిపిస్తుంటుంది. ఆయన ఈరోజు ఒక్కరోజే కదా, మనం ఈరోజు తిరుపతికి వెళ్ళిపోతున్నాం కదా, ఏదో కొత్తగా ఉంది ఫస్ట్ టైం ఇట్లా మన బండికి. ఇన్ని రోజులు యాపిల్ వాచ్ కదా, అంటే యాపిల్ మ్యాప్స్ కదా, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అక్యురేట్ చిన్న చిన్న గల్లీలు కూడా చూపిస్తుంది. టైం 1 అవుతుంది, ఇంక బయలుదేరుతున్నాడు. బాయ్, జాగ్రత్తగా వెళ్ళి మెసేజ్. సరే నేను కూడా ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. వెళ్ళా కాల్ బాయ్. సో ఇప్పుడే స్మోకీ డాకీలో చిప్స్తో పాటు షవర్మా వస్తుంది కదా, అదైతే తీసుకున్నాము. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంతసేపు ఉంటాం అనేసి. ఇంకా వర్క్ అన్నీ ఎట్లా నేను టైంకి ల్యాప్టాప్ తెచ్చుకున్నా, ఇప్పుడు కూడా ఆన్లైన్లో పెట్టుకున్నాను నేను ఇంకా టీమ్స్ని. సో యా, అండ్ ఆల్సో ప్రాబ్లం అన్న చెప్పారు కదా, అదనమాట. వాల్వ్స్ అని క్లీన్ చేస్తాము అని చెప్పారు. సో తనకైతే సీరియస్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బండి ఆన్ చేసిన వెంటనే రైజ్ చేయగానే క్లియర్గా చెప్పేశారు ఇంజన్ నాయిస్ ఇక్కడ వస్తుంది అని చెప్పి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పవర్ ఎక్కువ వస్తుంది, రైట్ సైడ్ రావడం లేదని కూడా అర్థం చేసుకున్నారు. తనకి రావాల్సిన పవర్ ఎంతైతే ఉందో అది రైట్ సైడ్ రావడం లేదని అర్థమైంది. మరి నేను తనకు కూడా చెప్పాను, అన్న నేను చాలా షోరూమ్స్ తిరిగాను, ఎక్కడ అవ్వలేదు పని, మీరు బండి ఆన్ చేయగానే చెప్పారంటే ఇట్లా చాలా బండ్లకి నేను చేశానని కూడా చెప్పారు తను. బట్ షోరూమ్ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు. మళ్ళీ డైనమిక్ రైడర్స్ అయితే మరీ ఘోరం. నేను ఆ రోజు క్యామ్ ఆన్ చేస్తుంటే బాగుండు, కుచ్చుబీ ప్రాబ్లం నెయ్యి అని చెప్పాడు. బండి కూడా ఏమీ చేయకముందే మళ్ళీ నేను కంప్లైంట్ రైజ్ చేస్తే ఆ ఓనర్స్ వాళ్ళు పాపం రెస్పాండ్ అయ్యి నాకు ఫ్రీగా చేయించారు. అంటే ఫ్రీగా అంటే 1500 ఆబ్వియస్లీ పే చేశాం కదా, దానికైతే మళ్ళీ ఏం ఛార్జ్ అయితే 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. బట్ తినొక్కడే ప్రాబ్లం గురించి అర్థం చేసుకొని నాకు చెప్పాడు. ఎందుకంటే నేను షోరూంలో కూడా ఇంటర్సెప్టార్ వేరే ఇంజన్, ఇది వేరే ఇంజన్ అంటున్నాడు. అరే మొత్తం 650cc మొత్తం యాజ్ ఇట్ ఈజ్ జిట్టో మొత్తం సేమే కదా అని చెప్తే ఒప్పుకోలేదు, మాతోనే ఆర్గ్యూ చేసినాడు. ఇది వేరే బండి, ఇది వేరే ఇంజన్, అసలు దీన్ని సపరేట్గా చేస్తారు. ఇది యూనిట్స్లో నేను అన్నని అడిగాను. ఇప్పుడు ఈ అన్న ఏమన్నారంటే అంతా ఒకటే యూనిట్లో చేస్తారు, మొత్తం సేమ్ ఇంజన్ ఇది, అట్లేం ఉండదు అనేసి అన్నారు. బట్ షోరూమ్ వాళ్ళేమో అలా చెప్తున్నారు, ఏం చేయలేము. ఇంకా నయం వాళ్ళు స్టాక్ ఎగ్జాస్ట్ ఎత్తుకొని వస్తేనే చేస్తామన్నారు, లేదంటే చేయము అనేసి కూడా అన్నారు. ఇంక నేను చెప్పా, స్టాక్ ఎగ్జాస్ట్ ఎత్తుకొని వస్తే నాకు సౌండ్ డిఫరెన్స్ తెలియదు కదా, ఆ గ్రంట్ అది నాకు అసలు ఏం తెలియదు, ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కదా స్టాక్ ఎగ్జాస్ట్ చేస్తే. నేను ఈ ఎగ్జాస్ట్ చేసినప్పుడే కదా నాకు ఆ ఫీల్ తెలుస్తుంది, ఆ పవర్ అది అసలు నేను ఇది వేస్తేనే కదా నాకు ఆ ప్రాబ్లం ఉందని తెలిసిందే. సో అది ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేదు. బట్ ఎనీవేస్ అర్జున్ బ్రో, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టైం నేను బండి చేయించుకునేప్పుడు తను కూడా వస్తాడంట. ఇప్పుడు తను శ్రీమన్ బ్రో గోవాకి అయితే వెళ్తున్నారంట. సో వచ్చిన తర్వాత నా బండి రెడీ అయిపోయిన తర్వాత మేమైతే నైట్ రైడ్ ప్లాన్ చేస్తున్నాము, అది కూడా వ్లాగ్ చేస్తా వన్స్ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత. తను వచ్చిన తర్వాత నా బండి అయితే ఎప్పుడైతే ఇస్తానో, అండ్ మిడిల్ స్టాండ్ కూడా తన అన్న దగ్గరే, ఈ అన్న దగ్గర ఉందని చెప్పారు. 1500 చేంజ్ ఏదో చెప్పారు, అది కూడా తెప్పిమని చెప్పాను. సో మీరు కూడా, నేను లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్ లొకేషన్ అండ్ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను. మీరైతే కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే, మీ బైక్స్కి స్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ అన్న దగ్గరికి తీసుకెళ్ళండి, క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అండ్ నేను చెప్పాను అన్నకి, అన్న నెక్స్ట్ టైం నేను బండి ఎత్తుకొని వచ్చినప్పుడు వీడియో, తనే చెప్పారు నాకు వీడియో తీసుకుంటే ప్రాబ్లం తెలుస్తుంది కదా అని. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తే ఏమి ఎందుకు వస్తుంది అనేసి కూడా మీకు డీటెయిల్గా అన్న దగ్గరే చెప్పి చూపిస్తాను నేను నెక్స్ట్ ఎప్పుడైతే బండి ఇస్తాను అన్నకి. సో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ అర్జున్ బ్రోకి ఒక పేజ్ ఉంది 65T అన్నది, అది కూడా మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీకు పార్ట్స్, బైక్ పార్ట్స్ లేదా హెల్మెట్స్ ఏం కావాలన్నా కూడా తన దగ్గర అయితే దొరుకుతుంది. మీరు తనకి DM చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందనుకుంటా. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ బ్రో అర్జున్, సీరియస్లీ నాకు ఫైనల్లీ ఒకరు అర్థం చేసుకున్నారు బండి ప్రాబ్లం ఏంటన్నది, అండ్ మన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. సో ఈ వీడియోకి అయితే అంతే. నేనైతే ఇంకా ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ లాగిన్ చేసి వర్క్ చేయాలి. నేను ఒక బ్లాగ్ చేశాను, అది షోరూమ్కి వెళ్ళిన బ్లాగ్, అదైతే ఎడిట్ చేసి రేపటికో ఎప్పటికో షెడ్యూల్ చేస్తాను. ఈ వ్లాగ్ సండే లోపల అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే వెళ్ళి మళ్ళీ నా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ వర్క్. సో వ్లాగ్స్ కొంచెం డిలే రావచ్చు, బట్ ఎన్ని కుదిరితే అన్ని వ్లాగ్స్ అయితే చేసి వెళ్తాను తిరుపతికి. ఎందుకంటే మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసరికి ఒక 10 days గ్యాప్ ఉంటుంది కదా, అందుకే. అండ్ ఈరోజు పుష్ప మూవీ రిలీజ్ ఉంది, అది కూడా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, కార్ వ్లాగ్ లాగా నా ఫ్రెండ్స్తో వెళ్ళేది. ట్రై చేస్తా, కెమెరా ముందు పెట్టుకొని మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ రైట్ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. అండ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, మీ బండికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా తనని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అర్జున్ బ్రోని కూడా కాంటాక్ట్ అవ్వండి, మీకు పార్ట్స్ గిట్స్ అంటే బైక్ పార్ట్స్ అట్లా ఏమైనా కావాలన్నా కూడా బార్ అండ్ మిరర్స్ కూడా దొరుకుతాయి అనుకుంటా తన దగ్గర. సో యా, ఐల్ సీ యూ in next video. Bye bye.